అన్యాయం జరిగినా ఏ వర్గానికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా దాతృత్వం గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి బాధలు తెలుసుకొని వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. వారి కష్టాలు బాధలు చెప్పుకుంటా ఉంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళని ఓదార్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు సమయాన్ని గడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి మంత్రి వారికి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈ కుటుంబ సభ్యులను వచ్చి పరామర్శించాలి, వారికి ధైర్యాన్ని చెప్పాలి, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నటువంటి ఒక భరోసాని ఇవ్వాలన్నటువంటి తీరిక లేదు. అడిగితేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్. ఎలా మీరు వారికి ధైర్యాన్ని చెప్పారంటే ఫోన్లో వీడియో కాల్ చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే అంత బిజీగా ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, జరుగుతున్నటువంటి ఘటనల మీద స్పందించాల్సినటువంటి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ఫ్లైట్ రోజు విశాఖపట్నంలోనే దిగుతారు, రోజు అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దగ్గర జబర్దోట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారికి సమయం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి వారికి తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చినప్పుడు మాత్రం వారికి సమయం దొరుకుతుంది. వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న వారికి కలిసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజు మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో మరో 3 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని ఈరోజు వారికి ధైర్యం చెప్పాలి. గల్లైనటువంటి వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారు ఏమైపోయారు అనేటువంటి బాధ, ఆ కష్టంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెన్నంటే ఉంటారనేటువంటి విషయాన్ని చెప్పి పంపించమని చెప్పి ఈరోజు పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా పంపించారు. ఆ సందర్భంగానే ఈరోజు వారికి చెక్కులు పంపిణీ చేసి ఆ ధైర్యాన్ని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ప్రభుత్వానికి సింపతి కన్నా ఎంపతి ఉండాలి. ఇదే మన ఇంట్లో జరిగితే ఏ రకంగా స్పందిస్తాము, ఆ రకంగా స్పందించడమే దాన్ని ఎంపతి అంటారన్నమాట. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత కనిపించలే. మత్స్యకారులు అంటే అన్టచబుల్స్. ఇది కేవలం సోషల్ ఇంజస్టిస్ అన్నమాట. స్టీల్ ప్లాంట్లో జరిగితే టాప్ టు బాటమ్ వాళ్ళు వచ్చారు, 25 లక్షలు అనౌన్స్ చేశారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అక్కడ కోర్టు అని చెప్తే. సో మేము ఇక్కడ మత్స్యకారులు ఓకే, ఈ సముద్రం 950 కిలోమీటర్ల మత్స్యకారులు అంతా కూడా బతుకుతా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించలే. ఎప్పుడు కూడా సముద్రాన్నే మా గంగమ్మ తల్లిగా భావించి అదే టోపోగ్రఫీలోనేమో కోట్లు సంపాదిస్తుంటే మేము మాత్రం ఏంటంటే 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా భోజనం చాలని చెప్పేసి ఉంటాం అన్నమాట. అలాంటి మా మత్స్యకారులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయిల్ సబ్సిడీ పెంచడం కానీ లేదనుకుంటే భరోసా 2 months మ్యారిటైమ్ ఎకోసిస్టమ్ బే ఆఫ్ బెంగాల్లో వేట నిషేధం ఉంటుందో అప్పుడు కేవలం బియ్యం ఇచ్చి కంటి తుడుపు తుడిచే చంద్రబాబు నాయుడు ఉంటే 10,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే మత్స్యకారులు అంటే అతనికి ఎనలేని ప్రేమ. నేను ఒక తోటి మత్స్యకారుడికి చెప్తాను, చంద్రబాబు నాయుడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం. అనేక సందర్భాలు ఇదే ఆశ్చర్య నా పక్కన కూర్చొని ఉండేవాడు. సార్ మేనిఫెస్టోలో మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టారు అని అనేక టీడీఎల్పీ మీటింగ్స్లోనేమో నేనేమో లేవనెత్తితే కన్ను ఎర్రగా చేసి చంద్రబాబు నాయుడు నన్ను చూస్తే అచ్చినాడు గిల్లి తొడ మీద కొట్టి గిల్లి ఎందుకు అతను రచ్చగొడేస్తుంటావు అని. అప్పుడు ఏంటి గణేష్ ఏంటి అని పెట్టానా నేనేమో మేనిఫెస్టో అంటే పెట్టారు సార్ అని అందరూ ఏకకంఠంతో చెప్తే అయితే ఈసారి నేను మేనిఫెస్టో చూసి సంతకం పెట్టాలి అంటే గుడ్డిగా సంతకం పెడతావా నువ్వు? ఎవడో రాస్తే నువ్వు సంతకం పెడతావు ఓట్ల కోసం. ఆఖరికి ఆ 50 సంవత్సరాల పెన్షన్ కూడా రప్పించింది వాసుపల్లి గణేష్ కుమార్ గట్స్తో అని చెప్పేసి ఇది నీది కాదని చెప్తాను నేను అన్నమాట. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఆ 50 పెన్షన్ని పెంచడం, అలాగే డీజిల్కి పెట్రోల్ బంక్ దగ్గరే ₹6.30 అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విషయాలు తెలియాలంటే అతను చేసిన ప్రజా సంకల్ప యాత్రలో కోట్లాది మంది ప్రజల గురించి చెప్పిన జననేతకి తెలిసిన విషయాలు ఏంటంటే మన మత్స్యకారులు బంగ్లాదేశ్లోని పాకిస్తాన్లో చిక్కుపోతా ఉన్నారు. ఏంటి దుస్థితి? 950 కిలోమీటర్లు ఉంది కదా, మరి ఏంటి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రతిసారి మేనిఫెస్టో తీయండి టీడీపీది 5 కిలోమీటర్లకి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ పెడతానని చెప్పేసి మేనిఫెస్టో ఉంటుంది టీడీపీ మేనిఫెస్టో. బట్ యూ హాస్ నాట్ డన్ దట్. యు ఆర్ నాట్ డన్ దట్. ఈ రోజు వరకు 950 కిలోమీటర్లు ఏమైనా చేసావా? ఈ ఫిషింగ్ హార్బర్ 152 కోట్లు ఎవరు తెచ్చిపెట్టారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు నేనే ఫైల్ పట్టుకొని చంద్రబాబు నాయుడు యనమల దగ్గరికి వెళ్తే మ్యూచువల్ గ్రాంట్ ఉండాలి సార్, మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటే ఇవ్వలే. ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ ఏమో కంప్లీట్ రీవాంప్ చేసి తర్వాత మత్స్యకారులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే 950 కిలోమీటర్లు కూడా కంప్లీట్ ఫిషింగ్ హార్బర్స్. బట్ ఈ జోకర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జువ్వలదన్నా ఆ ఫిషింగ్ హార్బర్ ని 90% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేసుకొని మత్స్యకారులకి అందజేసే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మత్స్యకారులకు అందించారు. వచ్చిన తర్వాత ఏదైతే ఈ కంప్లీట్ మత్స్యకారుల జట్టీలు ఉంటాయో ఆ జట్టీలన్నీ కూడా ప్రైవేట్ డిఫెన్స్ ఇచ్చాడు. అంటే అన్ని ప్రైవేట్ పరం. ఇప్పుడు ఉండే ఫిషింగ్ హార్బర్స్ కూడా ప్రైవేట్ చేస్తాడంట. సో సీ దిస్ అంటే ఇప్పుడు చెప్తాను వెలగపొడి నువ్వు అంటావు మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఉండే వంశీ మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి మత్స్యకారులు అంటే ప్రేమ ఏంటి? ప్రేమ ఏంటి? ఈరోజు చెప్తాను. అచ్చెన్నాయుడు వచ్చాడా? నిలదీయలేవా జనసేన పవన్ కళ్యాణ్ గారు? నిలదీయలేరా అచ్చెన్నాయుడిని? మేము మినిస్టర్ ఎందుకు ఊరికేమో
ఒక ఎస్సీ మహిళ అయితే ఊరు రంకులేస్తావు. హోమ్ మినిస్ట్రీ నేనే కానీ నా అదుపులో ఉంటే ఏమన్నా నీ అదుపులో ఉంటే బాగుండేది కదా. ఇది కూడా ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్. వై యు నాట్ అటెండ్ దట్ వర్డ్? వై దట్ ఈస్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ గాడ్ సత్యనాయుడు? ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? మేము వేరే దేవుడికి పుట్టామా? మీ దేవుడినే కదా మేము కూడా పూజించేది. అంటే మీ అందరు సమానత్వం కాదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వన్ ఈజ్ ద క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్, ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్. పోతారు మీ అందరికీ కూడా. వచ్చేది 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం ఉంటుంది. దానికి జై కొట్టవలసిన బాధ్యత ప్రతి మత్స్యకారుడు కూడా ఈరోజు రుణపడి ఉంటాడు. నేను ఎందుకంటే ప్రభుత్వం వస్తుందనే ఒక మాకైతే పూర్తి ఆశ ఉంది, పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అంటే ప్రతి మత్స్యకారుడికి కూడా ₹1 అందించే ఆ జియో కూడా త్వరలో ప్రవేశపెట్టే వస్తామన్నమాట. అందుకే ఈరోజు 7 మత్స్యకారులకి ₹1 అందిపోతుందని చెప్పేసి ఈ జబ్బర్ తోటలో ఉండే వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాడు. ₹1 వస్తే ఇదే ప్రాంతంలోని వీళ్ళందరినీ తీసుకుని ఎర్లమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి 7 పోతులు వేసి మొక్క చెల్లించుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తాను. 7 పోతులు వేసి మొక్క చెల్లించుకుంటానని నేను తెలియజేస్తాను. ఈ జబర్దస్త్ వాసులు అందరూ కూడా తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ₹1 ఒక్కొక్కరు ₹1 రావాలి, ఇంటికి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఆ కారు చిన్నవాడు ఆ బోర్డు కూడా కొత్త బోర్డుని ఇచ్చే బాధ్యత కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. జై జగన్.